కానీ మొదటి 2-3 సంవత్సరాలలోనే వెంటబడి నేను అది పూర్తి చేసుకోగలిగిన అధ్యక్ష. అంటే ఇట్లా ఒక్కొక్కటి ఏ రోల్ ఇస్తే ఆ రోల్లో పనిచేసుకుంటూ వెళ్ళినాం అధ్యక్ష. ఏ రోల్ ఇస్తే ఆ రోల్లో డెడికేటెడ్గా తెలంగాణ ప్రజలకు పనికొచ్చేటట్టుగా చేసినాం అధ్యక్ష. సో 2014లో తెలంగాణ జూన్ 2న వస్తే సెప్టెంబర్లో బతుకమ్మ పండుగ వచ్చింది అధ్యక్ష. నేను అంతకుముందు తెలంగాణ జాగృతి నుంచి దాదాపుగా 8-9 సంవత్సరాల నుంచి కంటిన్యూస్గా బతుకమ్మ పేరుతోని ప్రతి సంవత్సరం కార్యక్రమాలు చేసేదాన్ని అధ్యక్ష. 2014లో వచ్చినటువంటి బతుకమ్మ, తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత వచ్చినటువంటి మొదటి బతుకమ్మ నుండే నా మీద రిస్ట్రిక్షన్స్ ప్రారంభమైనాయి అధ్యక్ష. పొలిటికల్ పార్టీలో ఒక వ్యక్తిని స్వేచ్ఛను ఎట్లా హరిస్తారని చెప్పడానికే ఎగ్జాంపుల్ చెప్తా ఉన్నాను అధ్యక్ష. అధ్యక్ష, ఇక్కడ పర్సనల్ ఇష్యూస్ మాట్లాడకుండా నేను రూల్ పొజిషనే కోట్ చేసి మాట్లాడతాను అధ్యక్ష. అధ్యక్ష, సెక్షన్ 29A ఆఫ్ రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్ ఉంటుంది అధ్యక్ష. ఇట్ ఈస్ అ స్టాట్యుటరీ ఆబ్లిగేషన్ ఫర్ పొలిటికల్ పార్టీస్ టు ఫాలో డెమోక్రటిక్ నార్మ్స్. అంటే ఒక వ్యక్తి ఒక పార్టీలో చేరాడంటే ఆ వ్యక్తి యొక్క భావజాలాన్ని కానీ ఆ వ్యక్తి యొక్క భావ ప్రకటన స్వేచ్ఛను కానీ ఆ పొలిటికల్ పార్టీస్ హరించడానికి లేదు అధ్యక్ష. నేను గత 8 సంవత్సరాలుగా ఇండిపెండెంట్గా ఒక వ్యక్తిగా సంస్థను నడుపుతూ చేస్తున్నటువంటి ప్రయత్నాలని అడ్డుకట్ట వేయడానికి మొదటి రోజు నుంచే ప్రయత్నం జరిగింది అధ్యక్ష. కానీ ఎక్కడ కూడా నేను తెలంగాణ బిడ్డలని, తెలంగాణ ప్రజల్ని వాళ్ళను డిసప్పాయింట్ చేయదు కాబట్టి నవ్వుతూ పనిచేస్తూ వెళ్ళిపోయిన అధ్యక్ష. ఇప్పుడు నా దగ్గరికి ఎప్పుడు పెద్దవాళ్ళు, పైరవికారులు, కాంట్రాక్టర్లు ఎవరు రాలేదు అధ్యక్ష. నేను ఎప్పుడు కూడా పేద ప్రజల మధ్యలోనే ఉండి పనిచేస్తున్నాను అధ్యక్ష. నా దగ్గరికి వచ్చినటువంటి బీడీ కార్మికులు కావచ్చు, బీడీ టేకేదారులు కావచ్చు, అంగన్వాడీ టీచర్లు కావచ్చు, ఆశా వర్కర్లు కావచ్చు, ఐకేపీ ఎంప్లాయీస్ కావచ్చు అధ్యక్ష, అదేవిధంగా జిహెచ్ఎంసీ కార్మికులు కావచ్చు అధ్యక్ష, టీచర్లు కావచ్చు అధ్యక్ష, నిరుద్యోగులు కావచ్చు, ఆడబిడ్డలు కావచ్చు, సింగరేణి ఉద్యోగులు కావచ్చు, కరెంట్ ఎంప్లాయీస్ కావచ్చు, ఎవరు వచ్చినా అధ్యక్ష నేను కాదనకుండా నాకెంత వీలైతే అంత పనిచేసి పెట్టేటటువంటి ప్రయత్నం చేసిన అధ్యక్ష. అయినా సరే అధ్యక్ష, పార్టీ మౌత్ పీసులుగా ఉండేటటువంటి పార్టీ పేపర్లు, పార్టీ ఛానళ్ళు ఏ ఒక్కరు కూడా ఎన్నడూ కూడా మద్దతు ఇవ్వలేదు అధ్యక్ష. అయినా సరే ధైర్యం వదులుకోకుండా మొక్కువని ప్రయత్నంగా నేను ప్రయత్నం చేస్తూనే వెళ్ళాను అధ్యక్ష. తెలంగాణ రాకముందు, బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడకముందు ఒక మాట అనుకున్నాం అధ్యక్ష. కేసీఆర్ గారే పదే ఈ మాట చెప్పారు. ఉమ్మడి రాష్ట్రంలో మనకు కాంట్రాక్ట్ వ్యవస్థ వచ్చింది, మరి కాంట్రాక్ట్ ఎంప్లాయీస్తోని, అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్తోని దేశానికి నష్టం జరుగుతుంది, రాష్ట్రానికి నష్టం జరుగుతుంది, అందరికన్నా ఎక్కువ తెలంగాణ యువకులకు నష్టం జరుగుతుందని చెప్పారు అధ్యక్ష. ఆనాడు వారు